అటుకులు 3 కాదు, అరకప్పు అటుకులు మిక్సీ పట్టుకో. స్టవ్ మీద గిన్నె పెట్టాను, అరకప్పు వాటర్ పోసాను, కొంచెం పచ్చి కొబ్బరి, సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, శనగపప్పు. కొబ్బరి మనం పోసుకుని నీళ్లు మరుగుతున్నాయి. అరకప్పు బియ్యపు రవ్వ, సన్న రవ్వ, ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసాను. అరకప్పు వాటర్ పోసుకుందాం. మరుగుతున్నాయి. అరకప్పు నీళ్ళు, అరకప్పు స్టవ్ కట్ చేసుకుని మనం ప్లేట్ మూసేసుకుందాం. స్టవ్ మీద గిన్నె పెట్టాను, 1 కప్పు పాలు పోసుకుని బాగా మరగబెట్టుకుందాం. మరుగుతున్నాయి. మనం అటుకులు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పొడాన్ని వేసేసుకొని అక్కలు ఉడికిపోయింది. స్టవ్ ఆపేసాను. 1/4 కప్పు బెల్లం వేసి కలిపేసుకుందాం. ఇంగు వేసేస్తున్నాను. చింతపండు గుజ్జు ఉడికిపోయింది. మనం నానబెట్టుకుని అటుకులు వేసుకుని కలిపేసుకుందాం. వేసుకున్న పాయసంలో జీడిపప్పు, కాజు వేసేస్తున్నాను. ఇక పిండి, బెల్లం, యాలకి కూడా ముందుగానే వేసేసాను. కొంచెం నెయ్యి వేసుకుని చదివి చేసుకుని 1 స్పూన్ వాటర్ పోసుకుని ఇలా కలుపుకోవాలి. కుడుములు చేసుకుందాం. చేయి తడి చేసుకుని చిన్న చిన్న కుడుములు చేసుకుందాం.